అసలు ఆ రకంగా ఒక వర్గాన్ని ఆలోచిస్తూ ఒక వర్గాన్ని కించపరిచే విధంగా ఎందుకు ఆ రకంగా మాట్లాడారు, అదేవిధంగా ప్రస్తుత సమాజంలో ఎందుకు ఈ పోకడలు పెచ్చుమీరుతున్నాయి, వీటన్నిటి మీద ఆవిడ ఏమంటున్నారో ఒకసారి విందాం. నమస్తే అండి బాలలత గారు. నమస్తే అండి. నమస్తే అండి. బాలలత గారు, కొంచెం బాధే ఇట్లాంటి విషయాల మీద మాట్లాడాలి అని అంటే, ఇంటర్వ్యూ చేయాలన్నా కూడా యాజ్ ఏ జర్నలిస్ట్గా నాకు కూడా బాధగా ఉంటుంది. ఎందుకంటే రాజకీయ విషయాల్లో మాట్లాడచ్చు, వాళ్ళు వీళ్ళని అన్నారు, వీళ్ళు వాళ్ళని విమర్శించారని. బట్ ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు వీటిని ఎట్లా ట్యాకిల్ చేయాలనే విషయం కూడా సభ్య సమాజం ఆలోచించాల్సిన పరిస్థితి కూడా ఉందని అనుకుంటున్నాను నేను. సో మీరేం చెప్తారు అసలు ఈ రకమైన ధోరణి ఒక సివిల్ సర్వెంట్ నుంచి రావటం అనేది, ఈ రకమైన మాటలు రావటం అనేది ఏ రకంగా చూస్తున్నారు? దివ్యాంగుల పట్ల ఇటువంటి కామెంట్స్ ఒక సివిల్ సర్వెంట్ చేస్తుందని పబ్లిక్ డొమైన్లో పెడతారని నేను అసలు ఊహించలేదు. నా జీవితంలో అత్యంత బాధాకరమైన రోజులు ఇవి. నా జీవితంలోనే ప్రైవేట్ లైఫ్లో, కుటుంబంలో దివ్యాంగులు చిన్నప్పటి నుంచి చులకంతో చూడబడతారు. సమాజం వాళ్ళని వెలివేస్తుంది చాలా వరకు. స్కూల్కి వెళ్ళాలన్నా, అడుగు తీసి అడిగేయాలన్నా, స్విచ్ చేసుకుని లైటో ఫ్యాన్ ఆన్ చేసుకోవాలన్నా, టాయిలెట్కి వెళ్ళాలన్నా, 2 అడుగులు ముందుకేయాలన్నా సరే వాళ్ళ సమస్య నాకు తెలుసు. ఎందుకంటే నేను వాళ్ళతో రెగ్యులర్గా ఉంటాను. నేను సేమ్ అదే సమస్యతో ఉంటాను. అది అధిగమించాలంటే హిమాలయ పర్వతాలను ఎక్కడం కన్నా కష్టమైన పని. ఇవన్నీ అధిగమించి వాళ్ళు మామూలు మనుషులుగా జీవించాలంటే కొంతమంది అవన్నీ దాటి అవన్నీ అధిగమించి వచ్చేస్తారు బయటికి. అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద ఆశయాలు పెట్టుకుంటారు. మేము కూడా సమాజంలో గౌరవంగా గొప్పగా సేవ చేయాలి అని. వాళ్ళు అలాంటి వాళ్ళు కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇట్లాంటి యాస్పిరేషన్స్ పెట్టుకుని చాలా వరకు నా దాకా వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళ యొక్క నైతికత, వాళ్ళ యొక్క నైతిక బలం పెంపొందించి మీరు సమాజానికి ఇంకా బాగా చేయొచ్చు అనే దానిలో రెగ్యులర్గా ప్రతి సంవత్సరం నేను 2-3 స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళని, బాగా టాలెంటెడ్ పీపుల్ని స్పెషల్గా చదివిస్తాను. చదివించిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఒకళ్ళిద్దరు ప్రతి సంవత్సరం నా దగ్గర నుంచి పాస్ అవుతారు. అట్లాంటిది ఇటువంటి మాటలు, స్వీపింగ్ స్టేట్మెంట్స్ వల్ల వాళ్ళ యొక్క మనోభావాలు ఎలా దెబ్బతింటాయి, ఆత్మ న్యూనత ఎలా పెరుగుద్ది, ఆత్మ గౌరవం దెబ్బతింది. అంతే కదా. ఎక్కడ తగలకూడదు అక్కడ తగిలింది వాళ్ళందరి మనసులో. చాలా పెయిన్ఫుల్ ఎమోషనల్ ఇష్యూ అది. ఆవిడంత చులకనగా, అంత ఈజీగా ఎమోజీస్ పెట్టుకుంటూ, కామెంట్స్ చేసుకుంటూ, వచ్చిన కామెంట్స్కి రిప్లైలు ఇచ్చుకుంటూ, రీట్వీట్లు చేసుకుంటూ, అసలు ఆవిడ ఆవిడ మనసులో ఏముంది కాదు, మా పట్ల ఇంత దయ లేకుండా ఎందుకుంది అనేది నా ఇది. అంటే ఒక సివిల్ సర్వెంట్కి అంత టైం ఉంటుందండి ఆ రకంగా చేయడానికి? అసలు ఇది కూడా క్వశ్చనే. అంటే పని తక్కువయ్యి వాళ్ళకి సేవ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళకి అన్ని అందించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, కార్లు ఉంటాయి, హెలికాప్టర్లు ఉంటాయి, ఏసీ రూములు ఉంటాయి. ఏసీ రూమ్ నుంచి అడుగు కూడా బయట పెట్టరు. ఇంకా లేడీస్ అయితే ఇంకా సివిల్ సర్వీసెస్లో వాళ్ళ మేకప్ కూడా పోదు పొద్దున సాయం దాకా. సో వీళ్ళకి కనీసం తమ కాళ్ళతో తాము నిలబడలేక కింద రోడ్డు మీద పాక్కుంటూ వెళ్ళే డిఫరెంట్ లేబుల్ మీరు చూసి ఉంటారు. చాలాసార్లు మనం బయట కూడా కనిపిస్తుంటారు. చాలామందికి ఆర్థికంగా లేక వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోనో కారో తెచ్చుకోలేక ఇట్లా క్రాల్ చేస్తారు. అవన్నీ నేను స్వయంగా చిన్నప్పటి నుంచి డిఫరెంట్లీ ఏబుల్డ్ సంబంధించిన రకరకాల సంస్థలకు సంబంధించిన నేను చిన్నప్పటి నుంచి నేను ట్రీట్మెంట్ తీసినప్పుడు కానీ, తర్వాత అనేక సందర్భాల్లో నన్ను వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకుని నన్ను పిలవటం, కలవటం చేసినప్పుడు కానీ నేను వాళ్ళ జీవితంలో నేను ఒక భాగం, నా జీవితంలో వాళ్ళ ఒక భాగం, నా శరీరంలోనే వాళ్ళు ఒక పార్ట్. దే ఆర్ విత్ మీ. నా సోల్లో వాళ్ళు ఉంటారు. అక్కడ ఏమైందంటే వాళ్ళు బాధపడేసరికి నేను చూడలేకపోయాను. కొన్ని వందల మంది ఫోన్ చేశారు త్రూ అవుట్ ఇండియా. నాకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ. దీనిలోనే ఉన్నా కదా. అవును. ఏదో ఒక మీటింగ్కో ఏదో ఒక ఫంక్షన్కో నేను గెస్ట్గా పిలుస్తారు. ఇట్లా అన్ని కాంటాక్ట్ నెంబర్ దగ్గర ఉన్నాయి. చాలామంది ఫస్ట్ మీ హైదరాబాద్ నుంచి, ఇంకా నాట్ ఓన్లీ హైదరాబాద్, ఢిల్లీ నుంచి, జేఎన్యూ నుంచి ఇట్లా కూడా కాల్స్ చేసి మీ హైదరాబాదే కదా, ఇలాంటివి మీరు ఖండించాలి అందరిని అన్నారు. మేము కేసు బుక్ చేద్దాం అనుకుంటున్నాం ఎక్కడి నుంచి అంటే, ఆగండి మీరు ఒక ట్వీట్ చేయండి ఇది తప్పమ్మా అని, అవసరమైతే నేను సీఎంని కలుస్తాను,
ఇక్కడ వెళ్ళి మీరు మాత్రం తొందరపడి కేసులు బుక్ చేయొద్దు. ఆ కూడా గౌరవప్రదమైన పోస్ట్లో ఉన్నారు అని చెప్పి 24 గంటలు చాలా మంది చేత మేము చెప్పించడం జరిగింది. అసలు ఎందుకు వచ్చింది మేడం గొడవ? ఆవిడ ఏదేదో చేసుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, పూజా కేట్కర్ అని చెప్పి అవును, ఓ 10 రోజుల క్రితం ఒక ఎపిసోడ్ జరిగింది. ఆ అమ్మాయి ఒక ఫేక్, ఆ అమ్మాయి ఓబీసీ ఫేకు, ఆ అమ్మాయి డిజబిలిటీ సర్టిఫికేట్ ఫేకు, అమ్మాయి ఫేక్, అమ్మాయి అటెంప్ట్లు కూడా ఫేకే. ఒక అమ్మాయి యూపీఎస్సీలో ఎప్పుడు అలాంటి సంఘటన జరిగింది. ఇంకా దాని మీద చర్చ స్టార్ట్ చేశారు. అది అయిపోయింది ఆ చర్చ. మనోజ్ సోని యూపీఎస్సీ చైర్మన్, ఆయన మీద కూడా ట్వీట్ చేశారు ఈవిడ. ఆయన ఎస్కేప్ అవడానికి ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి అన్నట్టు ఏదో ఒక ట్వీట్ వేశారు. అవి కూడా మేము ఎప్పుడు స్మితా సబర్వాల్కి సంబంధించిన అంశాలు మేము ఎప్పుడు పట్టించుకోము, అసలు ఇన్వాల్వ్ అవ్వరు. ఇప్పుడు మీరు కూడా, నేను చాలా సోషల్ మీడియాలో ఉంటాను చూడండి, ఏ ఒక్కరి గురించి నెగిటివ్గా నేను మాట్లాడినా అసలు వాళ్ళు పర్సనల్ లైఫ్లో మేము ఇన్వాల్వ్ అవ్వం. కానీ ఇదేంటంటే ఆవిడకి ఏమీ సంబంధం లేని, ఆవిడ అనుభవించని డిఫరెంట్లీ ఏబుల్ కమ్యూనిటీ ఒకటి ఉంది. ఆ కమ్యూనిటీ గురించి ఆవిడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళు ఏ ఎయిర్లైన్స్ వాళ్ళైనా వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తారా? వైకల్యం ఉన్న పైలట్ ఎయిర్లైన్స్ అంగీకరిస్తుందా? వైకల్యం ఉన్న సర్జన్ మీరు విశ్వసిస్తారా? అంటే అక్కడ ఏంటి మా శక్తి యుక్తుల్ని ఆవిడ క్వశ్చన్ చేస్తుంది. నేను ఫర్ సపోజ్ ఇప్పుడు ఆవిడ అన్నది కాబట్టి ఆవిడకి కూడా తెలియాలి కదా, కొన్ని చూస్తుంటే మాధ్యమాల్లో తెలుస్తుంటాయి. మరి ఒక డిసేబుల్డ్ పర్సన్కి